చంద్రబాబు ఎవరండి మరి? చంద్రబాబు ఎవరండి? ఇప్పుడు మమ్మల్ని అందరూ వదిలేసి గాయత్రి గారిని పట్టుకున్నావు నువ్వు. ఆగండి సార్, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్టు వచ్చింది? ఆగండి, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్టు వచ్చింది? అరే ఒక నిమిషం, గాయత్రి క్రాస్ టాక్ వద్దండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మళ్ళీ మీరు మాట్లాడితే ఆయన మాట్లాడతారు, డిబేట్ నడదు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడినవ్వండి, మీకు నేను ఇస్తాను అవకాశం. సార్ క్రాస్ టాక్ చేస్తే చెప్పాను మీరు కంటిన్యూ చేయండి. ఎవరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్టు వచ్చింది? మెరిట్ బేసా మెర్సీ బేసా? మెరిట్ బేస్ లేదు, పై నుంచి కింద దాకా మొత్తం రోగాలు ఉన్నాయి. ఇంకా జైల్లో ఉంటే నేను చచ్చిపోతాను, దయదలిచి నాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి భాష వాడండి సార్. మీరన్నా చెప్పాలి. బాలకోటి గారు క్రాస్ టాక్ వద్దండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఒక నిమిషం ఇవ్వండి, మళ్ళీ మీకు ఇస్తాను అవకాశం. సరే, ఎవరు కూడా నోరు జారొద్దు, పాయింట్ మీద మాట్లాడారు. జారినప్పుడు మీరు అడ్డుకోవాలని చెప్తున్నాం. రోగాలు పెద్ద రోగాలు అని మాట్లాడినప్పుడు మీరు గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా, అటు మాట్లాడారు చెప్పాలి కదా. సార్ వర్మ గారు నేను ఒక్క అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానా? ఒక్క తప్పు పార్లమెంట్ లేకుండా మాట్లాడతాం, ఆయన వినాలా? వినండి, అన్పార్లమెంట్ లేకుండా మాట్లాడు విందులు. సార్ ఆగండి సార్ ఒక విషయం. బాలకోటయ్య గారు మొద్దు సీన్ అంటే తప్పులేదు, ఓ మాజీ శాసనసభ్యుని పట్టుకొని. బాలకోటయ్య గారి గ్యాంగ్స్టర్ అంటే తప్పులేదు. నేను ఆయన బెయిల్ తెచ్చుకున్న విధానం గురించి మాట్లాడితే వీళ్ళందరికీ ఏది మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కొంచెం మనస్సాక్షి అనేది ఉండాలి సార్. చంద్రబాబు నాయుడు గారి అంశంలో అప్పుడు అరెస్ట్ అయినప్పుడు బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, బాబు గారికి బెడ్ ఇవ్వట్లేదు, బాబు గారికి మంచి భోజనం పెట్టట్లేదు, బాబు గారికి ఏదైతే టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ లేకుండా చేశారు అని పుంకాలుగా కథనాలు, గంటల కొద్ది డిబేట్లు, ప్రెస్ మీట్లు. మరి ఈరోజు అసలు కనీసం పిటిషన్ కూడా వేయలేదండి. వంశీ గారు ఎక్కడైనా పిటిషన్ వేసారా నాకు అసలు ఎన్ని కావాలని? లేకపోతే వంశీ గారు వాళ్ళతో పోలీసులతో గొడవ పడతా ఉంటే వీళ్ళు వెళ్ళి షూటింగ్ చేశారా? ఇవన్నీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ బూత్ రాతలు రాయటం, దాన్ని పట్టుకొని డిబేట్లో మనం మాట్లాడటం. సార్ మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే న్యాయ సహాయం పొందడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇంకొక విషయం అండి, మన ఆయన మాట్లాడుతున్నారు, ఎవరు మన నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది జైలుకి వెళ్ళి సచ్చినుడిగా రావాలంట. ఏంటి సార్ జైలుకి వెళ్ళేది? జగన్మోహన్ రెడ్డి గారి కేసు అంశంలో మెరిట్ బేస్ లో ఇచ్చింది బెయిల్. ఆ కేసు అంశంలో కోర్టులో ఏదైతే ఉన్నాయో డిశ్చార్జ్ పిటిషన్స్ మీదుగా విచారణ అన్ని జరుగుతూ ఉంది. న్యాయస్థానంలో ఉన్న దానికి ఈయన ఈ తీర్పులు ఇచ్చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇంకా ఉండాలి సార్. ఇంకోటి 11 అంటున్నారు సార్. 11 అన్న 30 ఏళ్ళ ఇండస్ట్రీ బెడ్ ఎక్కాడు. 11 అన్న తమ కిరణ్ రాయల్ పరిస్థితి ఏందో చూశారు. 2 చోట్ల ఓడిపోయారు ప్రజాక్షేత్రంలో మీ నాయకుడు, అది గుర్తుపెట్టుకోండి. ఏలాంటి చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. పాపం పోటీ చేసి 2 చోట్ల, ఒక చోట కూడా కాదు 2 చోట్ల ఓడిపోయారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి సార్, ఏదైతే రోజా గారి గురించి మాట్లాడుతూ పొగబెట్టే అంశంలో పొగబెడుతున్నా అన్న నాగేంద్ర అన్న, రోజా గారు మా పార్టీ మేము పొగబెడుతున్నామో ఏమో తర్వాత విషయం.